అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఓటుకూరు దళితులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి దళితుల భూములకు యాజమాన్య హక్కు కల్పించాలని సర్వే నెంబర్ 359 మరియు 356 నందు గల ప్రభుత్వ భూముల ఆక్రమణలను జిల్లా సర్వేయర్ ద్వారా సర్వే చేయాలని భూస్వాములు పెద్దంతారుల ఆక్రమణలో గల ప్రభుత్వ బంజర మిగులు పోరంబోకు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని భూమి లేని నిరుపేదలకు భూమిని పంచి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సైదాపురం మండలం ఓటుకూరు గ్రామ దళితులు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేసి కలెక్టర్కి వినతి పత్రాన్ని సమర్పించారు. దళితుల మీద పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలి. భారత రైతు పోలీస్ సంఘం భూమి పోరాటాలు దళితుల మీద పెట్టిన అక్రమ కేసులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలల పరిపాలనలో దళితుల పైన దాడులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. దళితుల భూములు యథేచ్ఛగా ఇవాళ ఆక్రమణకు గురవుతూ ఉన్నాయి. మరొక వైపున దాడులు, హత్యలు, అత్యాచారాలు పూర్తిగా వాటిని నిర్వహించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇవాళ ఈ నేపథ్యంలోనే సైదాపురం మండలం ఓటుకూరు ప్రాంతంలో దళితులు 359 సర్వే నంబర్లో 50 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణ చేసుకొని చెట్లు తొలగించి వాటిని వ్యవసాయం చేసుకునే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వెంకటకృష్ణ మైనింగ్ మాఫియా లీజు ఎప్పుడో రద్దయినటువంటి భూములు అయితే ఉన్నాయో వాటిని కాపాడుకునే దానికోసం పోలీసు ద్వారా ఇవాళ తీవ్రమైన ఒత్తిడి చేసి దళితుల మీద అక్రమ కేసులు బనాయించారు. ఒకవైపున అక్రమ కేసులు బనాయిస్తూ మరోవైపున సైదాపురం పోలీసు ఇవాళ దళితులపై భ్రాంతులు గురి చేసి ఇవాళ పోలీసులు తీవ్రమైనటువంటి ఒత్తిడి దళితుల మీద తీసుకో ఉన్నారు. దీని మీద తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి మండల మేజిస్ట్రేట్కి ఉన్నటువంటి సైదాపురం తహసీల్దార్ గారు గత నెలలో సైదాపురంలోని ఊటుకూరు గ్రామంలోని 359 సర్వేలో ప్రభుత్వ భూములు మొత్తం కూడా ఆక్రమణకు గురై ఉన్నాయి. వాటిని తొలగించి వాళ్ళకి యాజమాన్య హక్కు కల్పించమని చెప్పి మేము కోరితే మరి అక్కడ ఉన్నటువంటి 359 సర్వేలో 173 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంటే దాని యథేచ్ఛగా ఇవాళ ఆ గ్రామంలో భూస్వాములు, పెత్తందారులు, రాజకీయ నాయకులు ఒక్కొక్కడు 5 నుంచి 10 ఎకరాలు ఆక్రమణ చేసుకుంటే సైదాపురం తహసీల్దార్ గారు అక్కడ ఉన్న భూస్వాములకు, మైనింగ్ మాఫియాకు కొత్తగా వ్యవహరించి ఇవాళ వాటి మీద బోర్డు పెట్టలేదు. అదే చెట్టు భూములని దళితులు ఉండారు. వీళ్ళు 50 ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణ చేసుకొని చెట్టు చెదరం చేసుకొని వ్యవసాయం చేసే క్రమంలో ఇవాళ మైనింగ్ మాఫియా ఒత్తిడి వల్ల ఇవాళ దళితుల భూముల్లో మొత్తం కూడా బోర్డులు పెట్టి ఉన్నారు. మరి ఇవాళ రైతు కూలీ సంఘంగా మేము సూటు కడతా ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు గత 17 తేదీన ఇదే గిరివిస్టులో ఆ గ్రామంలో ఉన్నటువంటి 359 సర్వేలో 173 ఎకరాలు మొత్తం కూడా ఆక్రమణ గురయ్యి భూస్వాములు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు ఆక్రమణ చేసుకున్నారు. అదేవిధంగా సర్వే నెంబర్ 356లో 217 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే ఆ భూమిని మొత్తం యథేచ్ఛగా ఇవాళ గ్రామస్తులు ఆక్రమణ చేసుకొని భూములను రైతాంగం ఆక్రమణ చేసుకొని సాగు చేసుకుంటే వాళ్ళని పట్టించుకునే ప్రభుత్వాలు ఇవాళ చెట్టు భూములని దళితులు ఒక ఎకరా భూమిని ఆక్రమణ చేసుకుంటే ఒకవైపున కేసులు, మరోవైపున దాడులు ఇవాళ తీవ్ర స్థాయిలో చేస్తూ ఉన్నారు. మరి దీన్ని వెంటనే పరిష్కరించాలని చెప్పిన కలెక్టర్ గారిని కోరితే ఈనాటికి కూడా కలెక్టర్ చెప్పిన మాటకి ఇవాళ సైదాపురంలో అధికారులు మొత్తం కూడా వాటిని పట్టించుకోకపోవడం అనేది సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి సైదాపురం మండలం ఊటుకూరు గ్రామంలో 359 సర్వే నంబర్లు 173 ఎకరాలు పూర్తి స్థాయిలో జిల్లా సర్వేర్ చేత సర్వే చేయించి ఆక్రమణ తొలగించి దళితుల మీద పెట్టి అక్రమ కేసులు వెత్తేసి దళితులకి యాజమాన్య హక్కు కల్పించాలని ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 215 ఎకరాలు ఉన్నటువంటి 356లో 215 ఎకరాల మేత పరంపక భూమి మొత్తం కూడా ఇవాళ గ్రామంలో భూస్వాములు యథేచ్ఛగా ఆక్రమణ చేసుకున్నారు. వాటిని కూడా సర్వే చేసి ఆక్రమణ తొలగించి గ్రామంలో చెంటు భూములు నిరుపేదలు ఉండరు వాళ్ళకి పంచి పట్టాలు ఇవ్వాలని చెప్పని అఖిల భారత రైతు కూలీ సంఘంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఆ విభిన్న ప్రభుత్వం స్పందించి చేయకుంటే ఇవాళ భూ ఆక్రమణను ఇవాళ మేము కొనసాగిస్తామని చెప్పని ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం.